రుచికరమైన జున్ను తయారు చేద్దామా? ఇవి పావు లీటర్ కంటే కొంచెం ఎక్కువ పాలు ఉన్నాయి. ఒక గ్లాసు జున్ను పాలకి 3 గ్లాసుల చక్కటి గేదె పాలు కలపాలి. ఇప్పుడు బెల్లం తురుము, యాలకుల పొడి, అలాగే మిరియాల పొడి ఇవన్నీ కూడా ముందుగా రెడీ చేసుకోవాలి మనం. బెల్లం తురుము, యాలకుల పొడి, మిరియాల పొడి ఇవన్నీ కూడా ఈ పావు లీటర్ పాలుకి సిద్ధం చేసుకున్నాం. ఇప్పుడు పాలల్లో బెల్లం తురుము వేసి కొంచెం వేసి కలపాలి. కలిపిన తర్వాత ఈ పాలను ఏం చేయాలంటే వడగట్టాలి. వడగట్టిన తర్వాత ఇప్పుడు యాలకుల పొడి అలాగే మిరియాల పొడి వేసి బాగా కలపాలి. గరిటెతో బాగా కలపాలి. యాలకుల పొడి వేయాలి ముందుగా, తర్వాత మిరియాల పొడి వేయాలి. బాగా కలపాలి. ఈ విధంగా కలపాలన్నమాట. కలిపిన తర్వాత ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర లేదా ఒక పెద్ద గిన్నె స్టవ్ మీద పెట్టి వెలిగించి ఆ గిన్నెలో నీళ్లు పోసి అందులో పాలతో ఉన్న గిన్నె పెట్టాలి. ఈ విధంగా పెట్టిన తర్వాత దాని మీద మూత పెట్టేయాలి. ఒక్క 20 నిమిషాలు అలా ఉంచి ఆ తర్వాత మూత తీసి చూస్తే జున్ను రెడీ. ఈ విధంగా తయారవుతుంది. టేస్ట్ అదిరిందండి. మీరు కూడా చేసేయండి మరి.